కర్నూలు జిల్లా కోడుమూరులో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ఇంటి మట్టి మిద్దె కూలింది. మిద్దె కూలిన సమయంలో కుటుంబ సభ్యులు 6 బయట ఉన్నారు. మానస అనే 13 ఏళ్ల బాలిక ఇంట్లో ఉండిపోయింది. ఆ సమయంలో మానస చాకచక్యంగా స్కూలు బ్యాగులో తలను పెట్టి ఊపిరి తీసుకుని ప్రాణాలను నిలుపుకుంది. మట్టిని తొలగించి మానసను ప్రాణాలతో రక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంచెం పడింది ఫస్ట్, అది మేము సరిగా ఇది అనుకోలేదు, ఏం కాదులే పిల్లలు పడేసినాం అనుకున్నాను. తర్వాత నేను బుక్కులు సర్దుకుంటుంటే బుక్కులు పెడుతున్నా, అది అంతా పడింది అంకుల్. నేను బుక్ బ్యాగ్ లో తలకాయ పెట్టి జిబ్బేసుకున్నా అంకుల్. అది ఊపిరి ఆడుతుంది, కొంచెం కొంచెం ఇబ్బంది అయింది, నడుములు నొప్పులు ఉన్నాయి. నిన్న రాత్రి 9:30 అప్పుడు మేము పిల్లలు బుక్కులు సర్దుకుంటుంటే అకస్మాత్తుగా అది పడింది. ఈ మా పెద్ద పాప అట్నే బ్యాగులో తలకాయ పెట్టి ఊపిరి ఆడదట కొంచెం ఏదో చేసుకుంది. ఒక ½ అవర్ ప్రాణాలతో పోరాడింది. అలాగే నేను ఆడ కూర్చుంటే అది పెద్ద స్తంభం నా నెత్తి మీద పడేది కూడా అది కొంచెం మిస్ అయ్యి కొంచెం పక్క పోయింది. మా చిన్న పాపకి 2 సార్లు తలకి దెబ్బ తగిలింది. మా అమ్మకి కూడా భుజానికి బాగా గాయమైంది. వాళ్ళని పిల్లల్ని పట్టుకున్నప్పుడు ఏదో అకస్మాత్తుగా జరిగింది. దయచేసి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం.